నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. నేటి ధరణి న్యూస్. కాకినాడ వివరాలను పరిశీలిస్తే వేట్లపాలెం ఘటనపై 20 మంది మృత్యువాత, 9 మంది మహిళలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ దురదృష్టకర ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి చెందారు. జరిగిన సంఘటనపై పూర్తిస్థాయి విచారణ అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం వేట్లపాలెం బ్లాస్టింగ్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. అందరూ పేదవారు కావటం, కూలీ నాని పనులు చేసుకొని జీవనాధారంగా బ్రతుకుతున్న ఈ పేద కుటుంబాల వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి విద్య అభ్యసించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు హామీ ఇచ్చారు. అలాగే ఘటనపై నిర్లక్ష్యం ఊహించిన పెద్దాపురం డీఎస్పీ, ఆర్డీఓ, కాకినాడ జిల్లా లేబర్ అధికారులు సంబంధిత శాఖలపై సస్పెన్షన్ చర్యలు తప్పవు అన్నారు. అలాగే కార్మికులకు ఎటువంటి సేఫ్టీ లేకుండా, ప్రాణాలకు భద్రత కల్పించకుండా సాగిస్తున్న అక్రమ బాణసంచా కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.